జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నారు, అలాగే రాహుతో కలిసి ఉన్నారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా ఉంటారు. సప్తమాధిపతి నీచపడ్డాడు, కుటుంబాధిపతి నీచపడ్డాడు. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కుజుడు నీచపడి ఉండటం మూలంగా చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది. పార్ట్నర్ని అండర్స్టాండింగ్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. గొడవలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు మీకు లాభస్థానం అధిపతి అయ్యి అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు ఈ వారంలో. దాని మూలంగా సడన్గా మనీ అనేది రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశికి 14వ తారీఖు నుంచి వెళ్తున్నారు. దాని మూలంగా మనీ పరంగా కొంచెం డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. గురు భగవానుడు వృషభ రాశి నుంచి అష్టమ స్థానం నుంచి ఆయన 9వ స్థానానికి వెళ్తున్నారు. తులారాశి వారికి ఇది మంచి న్యూస్. గురు భగవానుడు ధనానికి కారకుడు, సంతోషానికి కారకుడు, జ్ఞానానికి కారకుడు. అలాంటి గురు భగవానుడు 9వ స్థానానికి వెళ్తున్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు ఆయన. ముఖ్యంగా మీకు ఏవైతే డబ్బు రావాల్సి ఉందనుకో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా మే 15 తర్వాత నుంచి. గురు భగవానుడు మీ జన్మ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే కనుక మీరు కొంచెం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ వారంలో. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉన్నది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. గురు భగవానుడు మీరు మే 15వ తారీఖు నుంచి మారతారు. అప్పుడు కనుక మీరు అప్పు ఎవరికి ఇస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. కానీ మే 15వ తారీఖు వరకు మాత్రం అప్పు ఎవరికి ఇవ్వకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.